ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం మర్చిపోతే కనుక లేక పాస్బుక్ ఏమైనా మిస్ అయిపోతే కనుక బ్రాంచ్కి వెళ్లకుండా ఎస్బీఐ యొక్క మన బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా వీడియోని మీరు మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ మర్చిపోయాం అనుకోండి, మర్చిపోవడం చాలా సహజం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళే పనే లేదు. అసలు మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్పే, గూగుల్ పే వచ్చిన తర్వాత, ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్ళే పనే లేకుండా పోయింది. సో ఇట్లా మనం ఏంటంటే బ్యాంకుకు వెళ్లకుండా మన అకౌంట్ నెంబర్ మర్చిపోయాం అనుకోండి, మ్యాక్సిమం బ్యాంకుకు వెళ్లకుండా ఏ విధంగా మన అకౌంట్ నెంబర్ని కనుక్కోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా చూద్దాం అనమాట. మ్యాటర్లకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక చూడండి, ఫస్ట్గా మన అకౌంట్ నెంబర్ పోయిందనుకోండి, మర్చిపోయాం అనుకోండి, ఫస్ట్ పద్ధతి మన అకౌంట్ తెలుసుకోవడానికి ఉన్న పద్ధతి ఏంటంటే చెక్ బుక్ అనమాట. చెక్ బుక్ మనం చూస్తే కనుక అందులో మన అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. చెక్ బుక్ ఉంటే కనుక కంపల్సరీగా మన అకౌంట్ నెంబర్ అనేది కనుక్కోవచ్చు అనమాట. రెండో పద్ధతి ఏంటంటే మనం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో మనకు ఒక మెయిల్ వస్తుంది, వెల్కమ్ మెయిల్ అని వచ్చింది అనమాట. సో ఆ మెయిల్ కానీ లేకపోతే ఎస్బీఐ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి అట్లాంటి అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మనకి వెల్కమ్ లెటర్ ఇస్తారు. ఆ వెల్కమ్ లెటర్లో మనకి మన అకౌంట్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో రెండో పద్ధతి ఏంటంటే వెల్కమ్ లెటర్ కానీ లేక వాళ్ళు ఇచ్చే కిట్లో అయితే మన అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అకౌంట్ నెంబర్ని కనుక్కోవచ్చు అనమాట. మూడోది ఏంటంటే పాస్బుక్ కంపల్సరీగా చాలామంది దగ్గర ఉంటుంది. కొన్ని సందర్భాలు దాన్ని అప్డేట్ చేయకపోయినా సరే ఫస్ట్ పేజ్లో మన పాస్బుక్లో మన అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది ఎస్బీఐ కానివ్వండి, ఏ బ్యాంక్ కానివ్వండి. మనం అకౌంట్ నెంబర్ మర్చిపోయాం అనుకోండి, దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళి ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్ మనం చేస్తే కనుక ఆ స్లిప్ వస్తుంది కదా, ఆ స్లిప్లో మన అకౌంట్ నెంబర్ అయితే 100% కంపల్సరీగా ఉంటుంది. స్లిప్ ద్వారా కూడా మనం అకౌంట్ నెంబర్ని కనుక్కోవచ్చు అనమాట. తర్వాత చూస్తే కనుక మనం కస్టమర్ కేర్కి మనం ఫోన్ చేస్తే కనుక ఏటీఎం మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు మన అకౌంట్ నెంబర్ని చెప్పే అవకాశం అయితే ఉంది. మనం వివరాలు కరెక్ట్గా అందిస్తే కనుక మన అకౌంట్ నెంబర్ని వారు కరెక్ట్గా చెప్తారనమాట. ఇంకో పద్ధతి చూసుకుంటే కనుక మొబైల్ బ్యాంకింగ్ ఒకవేళ మనం యాక్టివేట్ చేసుకుని ఉంటే కనుక మొబైల్ బ్యాంకింగ్లో కూడా మన అకౌంట్ నెంబర్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. సో ఈ పద్ధతి ద్వారా కూడా మనం మర్చిపోయిన అకౌంట్ నెంబర్ని రికవరీ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే కనుక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ మనం ఒకవేళ యాక్టివేట్ చేసుకుని ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మన అకౌంట్ నెంబర్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చివరిగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం అకౌంట్ స్టేట్మెంట్ అయితే తెచ్చుకొని ఉంటాం కదా, ఆ అకౌంట్ స్టేట్మెంట్లో కూడా ఒకవేళ ఉంటే కనుక అకౌంట్ స్టేట్మెంట్లో కూడా మన అకౌంట్ నెంబర్ ఉంటుంది. తద్వారా మన అకౌంట్ నెంబరు అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మన దగ్గర లేవు, ఇంకా మనం అకౌంట్ నెంబరు మర్చిపోయాం, కంపల్సరీ కావాలి అంటే కనుక ఇక తప్పని పరిస్థితిలో ఫైనల్ ఆప్షన్ ఏంటంటే బ్రాంచ్కి వెళ్ళి మాత్రమే మన అకౌంట్ నెంబర్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కనుక్కోవడంలో ఫెయిల్ అయితే కనుక ఒకటే ఒక ఆప్షన్ మీ దగ్గర మిగులుతుంది, అది బ్రాంచ్కి వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ని తెలుసుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనం బ్యాంకుకు వెళ్లకుండా అకౌంట్ నెంబర్ని కనుక్కునే పద్ధతులు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.